కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత భారతదేశంలో ఏ నాయకుడు మాట్లాడలే. కులగన జరగాలన్నాడు, జిత్నా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు, అంతటితో ఆగలే. ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడు, వారి జీవనం ఎట్లా గడుగుతున్నది, వారి పిల్లలను ఏ విధంగా చదివిస్తున్నాడు, వాళ్ళ కుటుంబాలు తెలుసుకోవాలని ఆలోచన చేస్తే మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో మన రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులంగానే జరుపుతా అన్నాడు. దానికంటే ముందు 10 జిల్లాలు తిరిగినా రాహుల్ గాంధీ సందేశం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఏ రాజీవ్ గాంధీ అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలని ఆనాడు ఆలోచన చేసినటువంటి వ్యక్తి కనుక తప్పనిసరిగా ఈసారి లోకల్ బాడీలో జరగాలంటే కామారెడ్డి సభలో మీ అందరికీ తెలుసు సిద్ధరామయ్య సమక్షంలో రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. దానికి కూడా ఇప్పటికి కూడా కొందరు జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది చేస్తారా అని రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మా ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పిండు 42% ఇచ్చి తీరుతా అన్నాడు. దానికి వేణుగోపాల్ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు అన్నారు ఇది రాహుల్ గాంధీ సందేశం, తప్పనిసరిగా అమలు చేస్తా అన్నాడు. అదేవిధంగా సోనియా గాంధీ 6 డిక్లరేషన్ చేస్తే అంచెలంచెల రైతుల ఇష్యూ కానీ, బస్సు ఫ్రీ కానీ పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఆలోచన చేసి తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు ఒకటి తర్వాత చేస్తూ ఉన్నారు. మాకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. మిత్రులారా, మీరు ఇట్లా చెప్పొద్దు. ఇవాళ ఏమైతున్నది బీహార్లో, గతంలో నోటు బందీ చేశాడు, ఇప్పుడు ఏది ఓటు బందీ చేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి తేజేశ్వర్ యాదవ్, అదేవిధంగా జైరాం రమేష్ పోయి ఎలక్షన్ కమిషన్ కలిశాడు. ఏది ఇండియా కూటమి ఉన్నటువంటి మిత్రులందరూ కలుస్తా అంటే లేదు ఇద్దరినే పంపిస్తా అన్నాడు. ఇదెక్కడ న్యాయం రా బాబు? గతంలో నోటు బందీ చేసిండు, ఇప్పుడు 2 లక్షల ఓట్లు బీహార్లో ఖతం చేస్తా ఉన్నాడు. దానికి మా మల్లికార్జున్ ఖర్గే అన్నాడు ఇది ఎక్కడ న్యాయం అండి? ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్, కేవలం ఎన్డీఏ తొత్తుగా పనిచేస్తున్నాడు ఎలక్షన్ కమిషన్. దీని మీద మనం తప్పనిసరిగా యుద్ధం చేసే అవసరం ఉంది. బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా వాళ్ళ కూటమి తప్పనిసరిగా గెలుస్తుందనే ఆలోచనతో 2 లక్షల పైన చిల్లర ఓటర్లను మార్చేస్తా ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో ఇదే విధంగా జరిగింది. కనుక నా ఉద్దేశంలో మన తెలంగాణలో కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో లోకల్ బాడీలో తప్పనిసరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాంగబద్ధంగా ఏదైతే అమలు చేసిండో 150 కోట్లు ఇచ్చి ఇంటింటికి తిరిగిండు. కొందరు సమయం సరిపోతలేన్నాడు. అదేవిధంగా డెడికేటెడ్ కూడా పెట్టాలంటే అది కూడా పెట్టాడు. అన్ని చిత్తశుద్ధి అది తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ ఏమన్నాడు, జో తెలంగాణ వైసా దేశ్ భర్ మే చల్నా అన్నాడు. అంతటితో ఆగలే. కర్ణాటక మే యही సిస్టమ్ అమలు కర్నామన్నాడు. కనుక మిత్రులారా, గ్రామ సర్పంచులు ఇప్పటి నుంచే ఇంటింటికి తిరిగి ఉండి, మండల అధ్యక్షులు తిరగండి. అదే విధంగా ఇంకోటి కూడా చెప్పాడు, ఏ కార్యకర్తలు అయితే గతంలో అన్యాయం 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళను గుర్తిస్తాని మా మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది. అదే మాట ఇవాళ ఎవరు మల్లికార్జున్ ఖర్గే గారు సీఎం గారికి చెప్పాడు. తప్పనిసరిగా తొందరగా ఏవైతే కమిటీలు కొన్ని చైర్మన్లు ఉన్నాయో ఆ చైర్మన్లంతా భర్తీ చేయాలన్నాడు. అదేవిధంగా మండల అధ్యక్షులు జిల్లాలలో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏదైతే సంవిధాన్ జై బాబు జై భీమ్ అనే కార్యక్రమం తెలుస్తున్నటువంటి కొందరిని మహేష్ కుమార్ గౌడ్ అలాట్మెంట్ చేశారు. దీంతో పాటు ఇప్పుడే సర్వే చేయండి, ఎవరు పలుకుబడి ఉన్నాడో, ఎవడైతే మండల అధ్యక్షుడు అవుతాడో
జడ్పీటీసీ అవుతాడో సర్పంచ్ అవుతాడో ఇప్పటి నుంచే మీరు కరెక్ట్ రిపోర్ట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ